లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దేవుని వాక్యంలో నుంచి యోహాను సువార్త 2వ అధ్యాయము 24-25 వచనాలు. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడును మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యమియ్య నక్కరలేదు. ప్రియమైన వాళ్ళారా, మనము విశ్వసించిన యేసు ప్రభు యొక్క మహాత్యము, శక్తి, జ్ఞానం ఎంత విచిత్రమైందో చూడండి. ఏమంటున్నాడు? యేసు ప్రభు అందరిని ఎరిగినవాడు. మనం అనుకుంటాం నేను చేసేది ఎవ్వరికి తెలియదు, ఎవరికి చెప్పకుండా ఏమైనా చేసి వస్తా అనుకుంటాం. కానీ యేసు ప్రభు ఎట్లున్నాడు? సమస్తము ఎరిగినవాడు. అందరిని ఎరగడమే కాదు, అందరి హృదయాల్లో ఏం ఆలోచనలు ఉన్నాయో అవి ఎరిగిన దేవుడు. కీర్తనల్లో 139, 14, 15, 16 వచనాలు రాస్తాడు దావీదు. నేను తల్లి గర్భములో పిండమున ఉన్నప్పుడే నా దినములు నీ గ్రంథములో లిఖితములాయను అని రాసినాడు. అంటే మనం అంటాం కదా, ఏదైనా జరిగినప్పుడు వాని రాత అట్లున్నది, దేవుడు అని రాత అట్లా రాసినాడు అంటాం కదా. మన రాత అనేది యేసు ప్రభు ఎప్పుడో రాసేసినాడు. మనం ఇంకా వేరేది రాసుకోనికి ఏం లేదు. కానీ యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన చిత్తంలో నడవడానికి కలువరిలో ప్రాణం పెట్టినాడు. నీ కొరకు నా కొరకు రక్తం కార్చినాడు. ఆయన మనల్ని ఎరిగినవాడు కాబట్టి మన స్థితి ఎరిగి ఆయన తన మీద మన పాపాలను మోసుకున్నాడు. అయితే మనం తప్పుదాలు చేసినప్పుడు, పాపాలు చేసినప్పుడు, ఘోరమైన దుష్కార్యాలు చేసినప్పుడు మనం అనుకుంటే యేసు ప్రభు దగ్గరకు వద్దు, ఈరోజు మందిరానికి వద్దు. సాతాను పక్కకుండా చెప్తాడు, నువ్వు ఇంత పాపం చేసి మందిరానికి పోతావా, ఇంత దుర్భాషలాడి మందిరానికి పోతావా, ఇంత వ్యభిచారిగా ఉండి, ఇంత దొంగగా ఉండి, ఇంత మోసకారిగా ఉండి నువ్వు ఎట్లా మందిరానికి పోతావు, ఇంత తాగుబోతుగా ఉండి ఎట్లా పోతావు అంటని అంటుంటాడు. కానీ యేసు ప్రభు అన్నీ భరించినాడు. నా పాప శిక్ష యావత్తు ఆయన ఇష్టపడి భరించినాడు. ఎవరైనా మంచోళ్ళనే ప్రేమిస్తారేమో, కానీ దుర్మార్గులమైన మనల్ని, అంటే నాకు నేను, నీకు నువ్వు పరీక్షించుకున్నప్పుడు మన యొక్క ఆలోచనలను ఒక స్క్రీన్ మీద బయట వేస్తే మనతో ఎవరు స్నేహం చేయడు. ఆయన మన ఆలోచనలన్నీ ఎరిగిన ఈయనే స్క్రీన్ మీద చూసిన వాళ్ళతో రాళ్ళతో కొడితే మన ఆలోచనలను ఆయన సమస్తం ఎరిగి మనల్ని ఇష్టపడి మనం పుట్టక ముందే గొప్ప రక్షణ ఇవ్వడానికి ఆయన కలువరిశిలలో ఇష్టపడిగా, ఎంత విచిత్రం చూడండి, ఇష్టపూర్తిగా ఆయనను ఎవరు బలవంతం చేయలే, ఆయనను ఎవరు అడగలే నువ్వు నా కొరకు చచ్చిపో అని. కానీ ఇష్టపూర్తిగా ప్రాణం పెట్టినాడు. మన జీవితం ఎరిగి ఉండి ప్రాణం పెట్టినాడు. అయితే ఆయన ఎవరు వశం కాలేదంట. ఏ మనుషుల గురించి మనం అంటాం, ఆయన గురించి నీకు తెలియదు ప్రభా, ఆయన నన్ను ఇట్లా మోసం చేసినాడు, ఆయన నన్ను ఇట్లా, ఎవరి గురించి ఆయనకు చెప్పాల్సిన పని లేదు. ఆయనకు సమస్తం ఎరిగిన దేవుడు, సమస్త మనుషులను ఎరిగిన దేవుడు. ఆయన భూమి మీద ఉన్న ప్రతి ప్రాకు, పురుగును, ప్రతి ఒక్క పక్షిని, అందుకే కీర్తనలు రాస్తాడు, 1000 కొండ పశువులు నావే కదా అంటానన్నాడు. ఆయన ఆకాశంలో నక్షత్రముల సంఖ్య ఆయన నియమించి వాటికి పేర్లు పెడుతున్నాను. కీర్తనలు 147 రాస్తాడు. అంటే వాటి నక్షత్రాల కంటే భూమి మీద ఉన్న జంతువులు తక్కువనే ఉంటాయి. అన్నిటిని ఎరిగిన దేవుడు, మహాజ్ఞాని. ఆయనకు భయపట్టి, ఆయనకు ఎవరి గురించి కాదు చెప్పాల్సింది, మన గురించి చెప్పి క్షమాపణ అడిగి, అందుకే బల్ల తీసుకున్నాడు, తను తాను పరీక్షించుకున్నాడు. మనం పరిశీలన చేసుకొని ప్రభు ఇష్టం ఏదో అది చేయాలి, ప్రభుకు నచ్చింది ఏదో దాన్ని వినాలి. మన జీవితాలు అట్లున్నాయా అని ఆలోచన చేసుకొని మనం సరి చేసుకొని ఆయన మేము కొరకు జీవించి వర్ధిల్లాలని దేవుని యొక్క కోరిక. దేవుడి మాట దీవించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. హృదయకాలం ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రము. నమ్మదగిన తండ్రి, నీ అడుగుజాడల్లో మేము నడుగుట కృపనీయండి. నీ చిత్తానుసారంగా నడవడానికి సహాయపడండి. యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.